హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా షార్ట్ వీడియోలో మేము చేసిన అసలన్నీ లాంగ్ వీడియో చేసి పెడతానని. ఇంకా వచ్చండి మా వీడియోలోకి. ఇంకా మేము వచ్చి కూర్చున్నాం. ఇంక 10:30కి అయితే షోకి 8 గంటలకు వచ్చాం. ఇంకా ఏంటంటే మ్యాటర్ స్క్రీన్ 4లో అయితే టాక్సిక్ ఆడుతుంది అనమాట. మనం అయితే వెళ్దాం పదండి. అసలు చెకింగ్ చేసేవారు ఎవరు లేరు. ఇంటర్బెల్ సీన్ అయిపోయింది అనమాట. ఇంటర్బెల్ నుంచి లోపలికైతే వెళ్తున్నారు. ఇంక మేము కూడా వాళ్ళతో పాటు కలిసి వెళ్దాం అనుకున్నాం. చాలా చిన్నగా ఉందనమాట. ఇంకా లోపలికైతే వెళ్ళాము. అలా మెల్లగా మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళాను అనమాట. నేను సీట్లు చూస్తే మొత్తం ఆశ్చర్యపోయాను. కరెక్ట్గా నేను అలా అడిగెట్టడం లేదో లైట్స్ అయితే ఆఫ్ అయిపోయాయి. ఇంకా ఆఫ్ అయిపోయినాయి. వెళ్ళి సీట్లో కూర్చున్నాక ఇంక మా ఓడి ఫ్లాష్ ఆన్ చేశాడు. చూసారు కదా ఆ సీట్లు ఎంత కంఫర్ట్గా ఉన్నాయంటే అలా లెగుతుంది, అలా దిగిపోతుంది. బటన్ నొక్కుతుంటే ఫుల్గా అలా పడుకుని చూడొచ్చు మూవీ. తర్వాత యాంకులు వస్తే భయపడ్డాను ఎవరు అనుకోండి. ఇంక తర్వాత అయితే బయటకు అయితే వచ్చాం. చూసారు కదా 4Kలో ఉంది. సేమ్ ఐనాక్స్ ఫీలింగ్ అయితే వచ్చింది అందులో ఉన్న సోపు. తర్వాత మా ఓన్ని టికెట్స్ చెక్ చేసి అతను యాక్టింగ్ చేయరా అంటే నటించరా అంటే జీవిచ్చేస్తున్నాడు మొత్తం. అన్న టికెట్ లేదన్నా లోపల పంపియన్నా అంటే పంపిన అంటున్నాడు. ఏ తమ్ముడు లేగు వెళ్ళు అని అయితే కొట్టేస్తున్నాడు. తర్వాత ఎస్బై అయితే కొన్ని ఫోటోలు దిగాం. ఫోటోలు ఎలా ఉన్నాయి చూసండి మీరే. తర్వాత అయితే ఫోటోలు దిగాక నేను చేసినట్టే మా ఓడు అటు ఇటు తిరిగాక మళ్ళీ మా ఓడు అయితే వెళ్దామన్నాడు స్క్రీన్ 4లోకి. మళ్ళీ మా ఓడి నేను చేసినట్టు అయితే సేమ్ మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు. చూడండి ఈసారి బుక్ అయిపోయాం. అలా మా ఓడి వెళ్తున్నాడు కాబట్టి రమ్మంటున్నాడు. ఇంకా జాగ్రత్తగా వెళ్ళాం. అప్పటికే లాస్ట్గా అయితే వస్తుందన్నమాట సినిమా మూవీ. చాలా మూవీ లాస్ట్కి వస్తుంది. మా ఓడి అదిగోండి చూడండి అని చూపిస్తున్నాడు. తర్వాత సీట్లో కూర్చున్నాం కదా అని చెప్పి వెళ్ళామన్నమాట. ఒక 5 నిమిషాలు అలా కూర్చుండి వచ్చేద్దామని చెప్పి వెళ్ళాడు. మా ఓడి ఇంకా వెళ్ళగానే అలా కూర్చుని పోయాడు. ఇంకా కూర్చోగానే అప్పుడు మొదలైంది ఎవర్రా మీరు అని. అయితే అక్కడ ఉన్న వాచ్మెన్ అయితే మొత్తం తడిమేసి తిట్టేసి చాలా చేశారు. ఇంకా స్టాఫ్ని అంతా తిడేశారు. మా వల్ల ఇంకా ఇక్కడ ఉండకూడదని చెప్పి కాసేపు అటు ఇటు బయటికి వెళ్ళి తిరిగి వద్దామని, ఇంకా చాలా టైం ఉందని చెప్పి వెళ్ళాము. ఇంకా అలా తీసి సైకిల్ నవ్వుకుంటూ ఇంకా అలా మాట్లాడుకున్నాం. మా వాళ్ళ స్టాఫ్ అంతా తిట్లు తిన్నారు. మొత్తం చాలా చేసాం. ఇంకా తర్వాత ఇంకా అలా బయలుదేరి ఇంకా చాలా టైం ఉందని చెప్పి ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడైతే ఆ ట్రైన్ చూసారా ఎంత పడుకుంది. ఈ చివరి నుంచి ఆ చివరికి ఇంకా అది అయితే దిగేసి మా ఓడు అటుపక్క వెళ్ళాడు. అటుపక్క వెళ్ళి ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ వేద్దామని చూసాడు. ఏదో గెలుకుతున్నాడు. ఆ ట్రైన్ తొలుపు వస్తుందో లేదో చూస్తున్నాడు. ఆ తొలుపులు అయితే తీసాడు అనమాట. తర్వాత ఇప్పుడు చిన్న స్టెప్ ఏరా అంటే చూడండి అలా స్టెప్ మావా కాలిపోతుంది, మండిపోతుంది, చూడవా మావా కాలిపోతుంది, నా లవ్వు కాలిపోతుంది మావో, గుండె జారిపోతుంది మావా. మా గుంట కాలు చేసింది మావో, నా గాలి తీసేసింది మావా. కదా మా డ్యాన్స్ విన్యాసాలు. ఇంకా మా ఫిలిం నుంచి డ్యాన్స్ విన్యాసాలు అయిపోయాక ఇంకా మళ్ళీ ఇంకా బయలుదేరాం థియేటర్ కాడికి. ఇంకా టైం కూడా అయిపోయి వచ్చింది. ఇంకా టైం కూడా అయిపోయి వచ్చిందని చెప్పి మళ్ళీ ఇంకా థియేటర్ కాడికి వచ్చేసాం. చూసారు కదా థియేటర్ ఎంత బాగుందో. ఇక్కడ టికెట్ రేట్లు కూడా అంత గట్టిగానే ఉన్నాయి. థియేటర్ ఎంత బాగుందో రేట్లు కూడా అంత బాగున్నాయి. ఒక్కొక్కటి టికెట్ 300 పడింది. చాలా ఎక్కువ అయిపోయింది. మామూలు థియేటర్ల కన్నా ఇక్కడ చాలా యూనిక్గా ఉందన్నమాట. నైటే వచ్చి నేనైతే టికెట్లు తీసాను. మా ఓడిని కొద్దిగా మూడ్ ఆఫ్లో ఉన్నాడు. చూసారు కదా లైటింగ్స్ మొత్తం మార్చేసారన్నమాట. దేవుని ప్లస్ ఒకప్పుడు ఒకలా ఉండేది, ఇక్కడ మొత్తం గేమ్స్తో ఉండేది అనమాట. అక్కడైతే బూత్ బంగ్లా కూడా ఉండేది. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పుడు రేట్లు కూడా తక్కువ. ప్రతి వారం వచ్చేవాడిని ఇక్కడ ఆడుకోవడానికి. తర్వాత మా ఓడి వీడియో తీస్తుంటే అలా నడుస్తున్నాను. వాడు అటు ఇటు చూపిస్తున్నాడు అని చెప్పి నేను అటు ఇటు నడుస్తాను. ఇంకా తర్వాత అయితే టికెట్స్ ఇచ్చితే లోపలికి బయలుదేరిపోయాము. మా ఓడి చూసారు కదా ఎంత స్పీడ్గా పరిగెట్టుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారో. చూసారు చాలా మోడిఫై చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్ అద్దాల మొత్తం అటు నుంచి ఇటు నుంచి అటు కలిపితే టేస్ట్ కాఫీ అన్నట్టు చేశాను ఇది వీడియో. తర్వాత చూసారు కదా ఇంకా స్క్రీన్ 2 అనమాట. ఇది మంద కాదు, మన స్క్రీన్ 1. స్క్రీన్ 4 అన్నిటికన్నా చిన్నది. స్క్రీన్ 1 చాలా పెద్దది అన్నిటికన్నా. ఇప్పుడు ఒకలాగా ఉందన్నమాట. స్క్రీన్ మాత్రం సీట్స్ మాత్రం మామూలుగా కాదు, ఒక 200 పైన ఉంటాయి సీట్స్. మేమే స్టార్టింగ్ వచ్చామంట, ఇంకెవ్వరూ రాలేదు. మేము వచ్చాం ఫస్ట్. మా ఓడు అయితే అలా పైకి వెళ్తున్నారు. ఖాళీగా ఉంది. ఈ మూవీకి చాలా ఆనందంగా వచ్చాను. చూడండి లోపలికి వచ్చాక ఆనందం. చిన్న హింట్ ఇచ్చారు మాకు ఇక్కడే. తర్వాత మేము ఫోటోలు తీసుకున్నాం. చూసారు కదా మా ఫోటోలు చూసిన తర్వాత మాకు చిన్న హింట్ ఇచ్చారు. 7 గంటల పాటు ఫోటో వేసాడు స్టార్టింగ్లో. సినిమా అప్పుడే గోయిందా అన్న హింట్ ఇచ్చారనమాట. తర్వాత ఎంత కొటేషన్ వేసాడంటే అది ఒక అరగంట చదివాడు అనమాట. తర్వాత మూవీకి వచ్చాక సినిమాలో 2 అయితే మైనస్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా మైనస్. 2 పాటలు అవి లేకపోతే సినిమా అయితే హైలైట్గా ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. సింపుల్. ఫస్ట్ స్టాప్లో స్టోరీ ఏముండదు, సెకండ్ స్టాప్లో స్టోరీ ఏముండదు. వెళ్తాడో చేస్తాడో కొడతాడో వస్తాడో రిపీట్, వెళ్తాడో వస్తాడో కొడతాడో వెళ్తాడో రిపీట్, అంతే. అదే ఇంకా ఇంటర్వెల్కి అయితే మళ్ళీ మా స్క్రీన్ 2లో ఏం ఆడుతుందని చూసి అయితే వద్దామని వెళ్ళాడు. స్క్రీన్ 2లో 7 ఆడుతుంది అనమాట.
ఫస్ట్ హాఫ్ ఎలా ఉందిరా అంటే యావరేజ్ రా, ఫస్ట్ హాఫ్ యావరేజ్ చూడాలి, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందా అంటున్నాడు. ఇంకా సెకండ్ హాఫ్ కూడా చూస్తాం కాబట్టి మాకైతే తెలిసింది నరకం అనమాట. తర్వాత ఇంకా పైన చూడబుద్ధి అవ్వట్లేదు, కిందకు వచ్చేసాను. కింద అయితే పెద్దగా స్క్రీన్ అంతా చూసారు కదా, మా పక్కన ఎవ్వరు లేరు, ఖాళీ మైదానం. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చాక ఎస్ బై మీద ఉన్న నమ్మకం మొత్తం పోయింది. కేజీఎఫ్ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉంటుందో నాకైతే పిచ్చెక్కిపోయింది. మా ఓడి చూపించి ఎలా ఉందిరా, ఎలా అనిపించిందిరా అంటే బాగాలేదు, అసలు బాగాలేదు అంటున్నాడు. ఏమైందిరా అంటే మినిమం డిగ్రీ అన్నా చదివి ఉండాలి, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితే అర్థమవుతుంది అంటున్నాడు. ఎలా తీస్తారా బాబు ఇలాంటి సినిమాలు, మమ్మల్ని టైం వేస్ట్ చేయడానికి అని అంటున్నాడు మా ఓడి. ఇంక ఇదే అనమాట ఈ వీడియో. ఇంక ఉంటాం, టాటా బై బై. ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్, ఇంకా ఇలాంటి ఫుల్ వీడియోలు బోల్ చేస్తాం. మా ఓడి ఏదో చెప్తున్నాడు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాడు. ఇంకా బాయ్.